నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు బీహార్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్ళీ దేశంలో సర్వేల హడావిడి మొదలైంది. అయితే ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఎన్డీఏ ఇండియా కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ప్రస్తుతం దేశంలో ఏ పార్టీ బలంగా ఉంది? నిజంగా మోదీకి అంత మద్దతుందా? ఎన్డీఏ ఏ రాష్ట్రంలో బలంగా ఉంది? రాహుల్ గాంధీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికలంటేనే సర్వేలు చేయడం సాధారణం. అయితే ఆ సర్వేలు ఎంతవరకు నిజం అనేది కూడా చర్చ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేరుతో జరిగిన ఈ సర్వేలో అనేక లెక్కలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సర్వే నిర్వహించారు. జూలై 1 నుండి ఆగస్టు 14 వరకు దేశంలోని అన్ని లోక్సభ సెగ్మెంట్లలో 54,788 మంది నుండి అభిప్రాయాలు సేకరించారు. అదనంగా సి ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుంచి 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను ఈ సర్వేలో పరిగణలోకి తీసుకున్నారు. సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 324 సీట్లతో ఘన విజయం సాధిస్తుంది. ఇది 2024లో వారు గెలుచుకున్న 293 సీట్ల కంటే 31 సీట్లు ఎక్కువ. బీజేపీ ఒకటే 260 సీట్లు గెలుస్తుందని అంచనా. ఇది 2024లో గెలిచిన 240 సీట్ల కంటే 20 ఎక్కువ. కానీ ఇప్పటికీ సొంత మెజార్టీకి బీజేపీ 12 సీట్లు తక్కువగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 208 సీట్లకు పడిపోతుందని, ఇందులో కాంగ్రెస్ 97 సీట్లు గెలుస్తుందని సర్వే చెప్పింది. ఇది 2024లో గెలిచిన 99 సీట్ల కంటే కొంచెం తక్కువ. ఫిబ్రవరి 2025 సర్వేలో ఎన్డీఏకు 343 సీట్లు, ఇండియా కూటమికి 188 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ సీట్లు 324కి తగ్గాయి. ఇండియా కూటమి 208కి పెరిగింది. బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యాన్ని చూపుతుంది. లోక్సభ సీట్లలో ఎన్డీఏ ఓటు శాతం 2024లో 47% నుండి 50%కి పెరుగుతుందని, ఇండియా కూటమి 39% నుండి 44%కి మెరుగవుతుందని అంచనా. సీట్ల పరంగా ఎన్డీఏ 30 నుండి 32 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమి 8 సీట్లకు పరిమితమవుతుందని సర్వే తెలిపింది. 2024లో ఎన్డీఏ 30 సీట్లు, ఇండియా కూటమి 9 సీట్లు గెలిచిన నేపథ్యంలో ఎన్డీఏకు స్వల్ప మెరుగుదల కనిపిస్తుంది. టైమ్స్ నౌ జేవీసీ సర్వే ప్రకారం బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏకు 136 సీట్లు, మహాగఠబంధన్కు 75 సీట్లు వస్తాయని అంచనా. బీజేపీ 2020లో 74 సీట్ల నుండి 81 సీట్లకు పెరుగుతుందని, జేడీయూ 43 నుండి 31 సీట్లకు తగ్గుతుందని, ఆర్జేడీ 75 నుండి 52 సీట్లకు తగ్గుతుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. సి ఓటర్ సర్వేలు ఖచ్చితత్వం ఎంతవరకు నిజం? గతంలో సి ఓటర్ సర్వేల ఖచ్చితత్వం మిశ్రమ ఫలితాలను చూపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సి ఓటర్ ఎన్డీఏకు 306 సీట్లు అంచనా వేసినా వాస్తవంగా 352 సీట్లు వచ్చాయి. యూపీఏకు 120 సీట్లు అంచనా వేసినా 93 సీట్లు మాత్రమే వచ్చాయి. 2014లో ఎన్డీఏకు 283 సీట్లు అంచనా వేసినా 336 సీట్లు మాత్రమే వచ్చాయి. సాధారణంగా సి ఓటర్ సర్వేలు ఎన్డీఏ పనితీరును తక్కువగా అంచనా వేసే ధోరణి కనిపిస్తుంది. ఇండియా టుడే, ఆక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య వంటి సర్వేలు కొంత మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. అయితే 2024లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయని సర్వేలు సరిగ్గా అంచనా వేయలేకపోయాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 350+ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీఏకు బలమైన రాష్ట్రాలేంటి? ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ బలమైన స్థితిలో ఉంది. ఇటీవలే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయాలు ఎన్డీఏకు ఊపినిచ్చాయి.
ఉత్తరప్రదేశ్లో 2024లో ఎన్డీఏ 36 సీట్లు గెలిచిన ఇండియా కూటమి 43 సీట్లతో ఆశ్చర్యకరమైన పనితీరును చూపించింది. అయితే ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ ఈ రాష్ట్రాల్లో మరింత బలోపేతం అవుతుందని అంచనా. బీహార్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కూటమిలు ఒకటిగా ఉంటే మహాగఠబంధన్ను ఓరించడం కష్టం కాదని సర్వే సూచించింది. నాయకత్వ సంక్షోభం, సంస్థాగత సమస్యలు, ప్రాంతీయ పార్టీలతో కూటమి సమన్వయ సమస్యలు కాంగ్రెస్ బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణలతో బీజేపీపై దాడి చేసిన ఉత్తరాది రాష్ట్రాల్లో అనుకున్నంత మద్దతు సాధించలేకపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఓటు బదిలీ సమస్యలు ఎదుర్కొంటుంది. అంతర్గత విభేదాలు, స్థానిక నాయకత్వం లేకపోవడం కూడా కాంగ్రెస్కు సవాళ్లుగా మారాయి.